హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తిక్ రెస్టారెంట్ పెడుతున్నాడని తెలిసి శ్రీమన్నారాయణ జోష్న అక్కడికి వస్తారు. అది చూడగానే అక్కడున్న కార్తిక్ మౌనంగా వాళ్ళ తాతయ్యని చూస్తూ ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న మాత్రం ఎందుకు వచ్చాము అని తెలుసుకొని వచ్చాము, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ అయితే ఓహో, మొత్తం తెలుసుకొనే వచ్చారా, మరి ఇంకెందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్న కాంచన మాత్రం నా కొడుకును నుంచి ఆఫీస్ నుండి ఎందుకు తీసేశారా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీమన్నారాయణ వద్ద నేను తీసేయడం కాదు, నీ కొడుకే ఉద్యోగం వద్దు అనుకునే వచ్చేసాడు, ఆ విషయం నీకు చెప్పలేదా అని చెప్పేసి అంటాడు. అక్కడ ఉన్న కార్తీక్ అవన్నీ జరిగిపోయిన విషయాలు, ఇప్పుడు జరగవలసిన విషయాలు మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న శ్రీమన్నారాయణ అందుకే వచ్చాను ఇక్కడికి, అవేవో తెలుసుకుందామని అని అంటూ ఉంటాడు. జరగబోయే విషయాల గురించి ఓహో, తెలుసుకోవడానికే వచ్చాక ఇంకేం మాట్లాడాలనుకుంటున్నాను, నేను రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను, అందుకే ఇంటిని తాకట్టు పెట్టాలనుకుంటున్నాను, ఎలాగైనా సరే రెస్టారెంట్ పెట్టి చూపిస్తాను మీకు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య మాత్రం ఏంట్రా, ఎవరి పేరు మీద పెట్టాలి అనుకుంటున్నావురా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం ఎవరి మీద పేరు మీద, నా భార్య పేరు మీద రెస్టారెంట్ పెట్టిస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీమన్నారాయణ మాత్రం దీపం మీరు పెడుతున్నావా అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీమన్నారాయణ వైపుకు చూస్తూ ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఎందుకు నవ్వుతున్నారు తాతయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే వాళ్ళ తాతయ్య ఇక్కడ టిఫిన్ పెట్టుకునేసారు, ఇప్పుడు 5 స్టార్ హోటల్కి ఓనర్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప బుర్రతో